Hello, praise the Lord. I am Karmil Nathan. Welcome to Karmil Talks. ఇదనము మనం యుక్తి కలిగినటువంటి స్త్రీ, తను ఆబేలు స్త్రీ. 2వ సమూయేలు 20:16 నుంచి 22 వరకు మనం ధ్యానించనుచు ఇచ్చట ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీ కలదు. బైబిల్ గ్రంథంలో కొందరు స్త్రీల పేర్లు వ్రాయబడి ఉన్నవి, కొందరివి వ్రాయబడలేదు. వారి గుణగుణాలను బట్టి, వారి నివసించే ప్రాంతాల పేర్లను బట్టి పిలువబడ్డారు. ఈ యుక్తిగల స్త్రీ ఆబేలు పట్టణానికి చెందినది, ఆబేలులో నివసించేది. ఈమె పేరు వ్రాయబడలేదు, కానీ ఒక యుక్తిగల స్త్రీగా సంబోధించబడింది. ఆబేలు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన పట్టణం. ఈ ఆబేలు పట్టణంలోకి శత్రువు ప్రవేశించడానికి వీలు కాకుండా చుట్టూ ప్రాకారము కట్టబడి ఉంది. ఈ పట్టణం యెహోవా స్వాస్థ్యమని గ్రహించి అట్టి ప్రధానమైన పట్టణం నిర్మూలం కాకుండా కాపాడింది ఈ యుక్తి కలిగినటువంటి స్త్రీ. 2వ సమూయేలు 21 నుంచి 14 వరకు చూస్తే, బిక్రీ కుమారుడైన షెబాను పనికిమాలినవాడు దావీదుపై చెడుగా ప్రచారం చేస్తూ ప్రజలను తన వైపు త్రిప్పుకొనుట చూచిన దావీదు అబీషైని పిలిపించి షెబను పట్టుకురమ్మని ఆజ్ఞాపించెను. యోవాబు తన సైన్యంతో బలాఢ్యులతో షెబను పట్టుకొనుటకు బయలుదేరిరి. ఈ వార్త విన్న షెబ ప్రాకారం గల ఆబేలు పట్టణంలో దాగుకొనెను. యోవాబును ఇశ్రాయేలు గోత్రపు వారందరూ వచ్చి బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టి ప్రాకారము పడవేయుటకు దాన్ని కొట్టిరి. అట్టి భయంకర సమయంలో యుక్తిగల ఆబేలు స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. 2వ సమూయేలు 20:16. ఆమె యోవాబుతో మాట్లాడిన తరువాత తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారి బిక్రీ కుమారుడగు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేశారు. అతను బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగిపోయాను. ఆ రీతిగా ఆ స్త్రీ ఆబేలు పట్టణమును ప్రజలను కాపాడింది. 2వ సమూయేలు 20:22. ఇక్కడ మనం చూస్తే ఈ ఆబేలు స్త్రీ నిజంగా చాలా యుక్తి కలిగినటువంటి స్త్రీ. అంటే ముఖ్యంగా ఈమె మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈమె చాలా ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ఆబేలు స్త్రీ ధైర్యం గల స్త్రీ. ఆబేలు పట్టణంలో బలవంతులైనటువంటి పురుషులు, స్త్రీలు ఎందరో ఉండవచ్చును, గాని బలాఢ్యుడైన యోవాబును అతని సైన్యమును, రథాలు, గుర్రాలను చూచి భయపడి ఎవరూ ముందుకు వచ్చుటకు తెగించలేదు. అట్టి క్లిష్ట సమయంలో ఆబేలు పట్టణం నిర్మూలం కాకుండా కాపాడుటకు ఈ యుక్తిగల స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీ సాధారణంగా బలహీనమైన ఘటం. ఎత్తైన ప్రాకారం ఎక్కడం అంటే చాలా కష్టమైన పని. అయితే దైవశక్తి కలిగిన స్త్రీలు ఎటువంటి శూరకార్యములనైనా చేయగలరు. లోకయుక్తి కాక దైవజ్ఞానం, సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీ గనక ఆబేలు స్త్రీ ధైర్యంగా ముందుకు వచ్చి యోవాబుతో మాట్లాడుటకు సిద్ధపడింది. పట్టణ ప్రజలను రక్షించుకున్నటకు, తన పట్టణాన్ని కాపాడుకున్నటకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. గొప్ప ధైర్యంతో ముందుకు వచ్చి ఎత్తైన ప్రాకారం ఎక్కింది. ఇక్కడ ఆబేలు పట్టణాన్ని నిజంగా దాన్ని కాపాడడానికి ఎత్తైనటువంటి ఆ ప్రాకారము ఒక స్త్రీ అయినప్పుడు కూడా తను ఎక్కింది. నిజంగానే అంటే ఈ స్త్రీని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని చాలా మంది బలవంతులైనటువంటి పురుషులు, స్త్రీలు ఎందరో ఉండొచ్చు, కానీ యోవాబును తన సైన్యాన్ని, రథాలు, గుర్రాలను చూచి భయపడి ఎవ్వరు ముందుకు రాలేదు. కానీ అటువంటి పరిస్థితిలో ఆబేలు స్త్రీ ఎంతో చక్కగా ముందుకు వచ్చి ఎత్తైన ప్రాకారం ఎక్కడం అంటే నిజంగా
మనం చాలా ధైర్యం కలిగినటువంటి స్త్రీ. మన కుటుంబం, సంఘం, సమాజంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ధైర్యం, యుక్తి, దైవజ్ఞానం, సమయస్ఫూర్తి కలిగి కాపాడుకొనగలుగుతున్నామా అని మనం ఆలోచించవలసిన విషయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సామెతలు 1:7. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. యోబు 28:28. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో ధైర్యంతో ముందుకు వచ్చి ఈ ఆబేలు స్త్రీ వలె మరి అనేక క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి వాటిని సమయస్ఫూర్తిని కలిగి మనం కాపాడుకోవాలి. రెండవది, మరి ఈ ఆబేలు స్త్రీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే తగ్గింపు జీవితం గల స్త్రీ. ఆమె ఏమంటుందంటే, అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను. అందుకు ఆమె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చునెను. 2 సమూయేలు 20:17 ఉంది. ఆబేలు స్త్రీ తనను తాను తగ్గించుకుని నీ దాసురాలను అని సంబోధించింది. యోవాబు దగ్గర తను ఎంతగానో తగ్గించుకుని మాట్లాడుతుంది. స్త్రీకి తగ్గింపు జీవితం చాలా అవసరం. తగ్గించుకుని వారు హెచ్చింపబడదురు, హెచ్చించుకుని వారు తగ్గింపబడదురు. ముఖ్యంగా స్త్రీలు ఇతరులతో మాట్లాడినప్పుడు నమ్రతతో, వినయ విధేయతలతో తగ్గించుకుని మాట్లాడాలి. హెచ్చు మాటలు, అతిశయపు మాటలు కలహం రేపును. ఈ ఆబేలు స్త్రీలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని మనము కూడా కలిగి ఉండాలి. కలహానికి కాలు దువ్వకూడదు. కలహప్రియుడు సాతాను అని గ్రహించి కలహానికి దూరంగా ఉండాలి. దైవభక్తి కలిగిన స్త్రీ ఎచ్చట ఉన్నా కూడా పీస్ మేకర్గానే వ్యవహరించాలి, కానీ పీస్ బ్రేకర్స్గా ఉండకూడదు. సమాధానపరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి 5:9 ఉంది. మనం దైవజ్ఞానం కలిగి ఉంటే దేవుడే మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేయగలడు. మరి 3వ పాయింట్ చూస్తే, మంచి సహవాసం కలిగినటువంటి స్త్రీ ఈ ఆబేలు స్త్రీ. నేను ఇశ్రాయేలునందు నిమ్మళమైన స్థలములలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఇశ్రాయేలీయుల పట్టణములో ప్రధానముగు పట్టణమును లయము చేయవలనని నువ్వు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయదు అని ఆ స్త్రీ యోవాబును అడిగెను. 2 సమూయేలు 20:19. మరి తను నిజంగా తన యొక్క క్యారెక్టర్ చెప్పు, నేను నిమ్మళమైన స్థలంలో ఉన్నాను, ఇశ్రాయేల్ దగ్గర ఉన్నాను, నేను ఇశ్రాయేల్ యొక్క పట్టణం, ప్రధాన పట్టణమైనటువంటి అటువంటి పట్టణాన్ని నువ్వు ఎందుకు లయం చేయాలనుకుంటున్నావు అని యోవాబును ప్రశ్నించింది ఈ యొక్క స్త్రీ. ఆబేలు స్త్రీ తన యొక్క సహవాసం ఎవరితో కలిగి ఉన్నది ఆమె అతనికి తెలియజేసింది అనమాట. ఇశ్రాయేలు పట్టణంలో శాంతి, సమాధానం, నెమ్మది గల ప్రశాంతమైన స్థలములలో, అనగా శాంతి సమాధానం కలిగి ఉన్న విశ్వాసుల మధ్య తాను నివసించుతున్నట్లు ఆమె తెలియచేసింది అనమాట. అంతేకాదు, యథార్థ పరులతో తాను సహవాసం కలిగి ఉన్నట్లు తన గుణగణాలను గూర్చి యోవాబుకు వివరించుచున్నది. మన సహవాసం ఎవరితో ఉన్నది? యథార్థముగా జీవిస్తూ విశ్వాసులతో మన సహవాసం కలిగి ఉన్నామా, లేక ఈ లోకస్తులతో స్నేహం కలిగి ఉన్నామా? ఈ లోక స్నేహం దేవునికి వైరమని గ్రహించాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. 6 నెలల స్నేహం చేస్తే వారే వీరైపోతారు అనేటువంటి లోక సామెత కూడా ఉంది. అంతేకాదు, యు టెల్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. ఎప్పుడైనా సరే నీ పేరు చెప్పామంటే, నీ స్నేహితురాల పేరు చెప్తే తప్పకుండా నీ క్యారెక్టర్ ఎటువంటిదో నేను చెప్పేయగలను అనేటువంటి ఉంది. కాబట్టి మరి క్రైస్తవ స్త్రీలు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు అన్నది చాలా ప్రధానమైనది. యథార్థపరులు, విశ్వాసులైన దైవభక్తి గల స్త్రీలతో సహవాసం కలిగి ఉండుట చాలా మంచిది. నిజంగా దైవజ్ఞానం కలిగి యెహోవా స్వాస్థ్యమైన ఆబేలు పట్టణాన్ని ఈ యుక్తి గల స్త్రీ ఏ విధంగా కాపాడగలిగిందో గ్రహించి
దేవుని స్వాస్థ్యమైన కుటుంబం, సంఘం, సమాజం నాశనం కాకుండా కాపాడుకొనవలసినటువంటి బాధ్యత స్త్రీలమైన మనపై కూడా ఉంది. ఈ ఆబేలు స్త్రీ యొక్క సమాధానకరమైనటువంటి మాటలను బట్టి మనం ఆత్మీయంగా ఎంతో తెలుసుకోగలం. కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయుటకు ఆ పట్టణమంతా లయమగుచున్నదని గ్రహించిన ఆబేలు స్త్రీ ఆ ఒక్క వ్యక్తిని పట్టించి అప్పచెప్పి గొప్ప పట్టణాన్ని కాపాడింది. ఎందుకంటే శబను పట్టించి అప్పగించింది యోవాబుకు. అంతేగాని మరి ఆ పట్టణాన్ని పగలగొట్టడానికి లేకపోతే పడవేయడానికి తను ఇష్టపడలేదు. ఆ పట్టణాన్ని అంతా కూడా మరి ఆ వ్యక్తిని అప్పగించి మరి ఆ పట్టణాన్ని, ఆబేలు పట్టణాన్ని కాపాడింది. అట్లాగే మన శరీరంలో ఏదైనా చేదు వేరు ఉన్నా దాన్ని తీసివేయగలగాలి. 2 సమూయేలు 20:22. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. మత్తయి 5:29-30. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అనేటువంటి వాక్యాధారముగా ఇంటిలో, సంఘములో, సమాజంలో ప్రతి చోట ఆధ్యాత్మిక యుక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మరి ఆనాడు ఆబేలు స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకున్నట్లు నిజంగా శబను వారికి అప్పగించి, ఎవరైతే శబను మరి చంపాలని ప్రయత్నం చేస్తున్నారో మరి ఆ పట్టణం మరి పడగొట్టకుండా ఆ యొక్క దాన్ని కాపాడింది. ఆబేలు స్త్రీ పట్టణాన్ని ఎంతగానో కాపాడినట్లు మనం కూడా ఈనాడు మన దేహాన్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని కాపాడుకుంటకు దేవుడు తన కృపను చూపునుగాక.